రామ మందిర నిర్మాణం అప్పుడు ఒక ముగ్గురు ఉన్నా కూడా ర్యాలీ చేసి కార్యక్రమాన్ని మిగతా వాళ్ళ 10 మందిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా పోరాటం చేసిండు. తర్వాత ప్రతి కార్యక్రమాలకు హాజరవుతూ ఆయన హిందువులను జాగృతి పరిచే కార్యక్రమం ఒక్కడే చేపట్టి చేస్తున్నందుకు గాను సతీష్ అన్నకు సన్మాన కార్యక్రమం ఇక్కడ పెద్దలతో ఛత్రపతి శివాజీ అశోక్ రెడ్డి గారికి సతీష్ నువ్వు ఉన్నా ప్రసాదనా నువ్వు కానీ మావున్నాడు తరుణాడు సరిపోతాడు. ప్రసాద్ గారు వచ్చినట్టు చూడండి ఒకటి చాలు మా బ్యాచ్ వస్తుంది. అందరికి జై శ్రీరామ్. ఈరోజు మన చెక్కిలాల సతీష్ అన్న గారింట్లో హైందవ మీటింగ్ ఒకటి ఇక్కడ నిర్వహించడం జరిగింది. గతంలో మా అశోక్ రెడ్డి గారు రామచంద్రాపురంలో చాలా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు నుండి ఆగకుండా ఈ రోజు వరకు ప్రతి గ్రామాన తిరిగి హిందువులను చైతన్యం తీసుకురావటమే లక్ష్యంగా ప్రతి హిందువు సంఘటితమయ్యి ఒక సైన్యాన్ని ఏర్పరచాలనే ఆలోచనతో ఈరోజు పెద్దలు కూడా వచ్చారు. ఆ రోజు కార్యక్రమంలో ఆ యువత ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని చూసిన పెద్దలు మేము కూడా అందులో జాయిన్ అవుతామని చెప్పేసి పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరు ముఖ్య భూమిక పోషించారు. అలాగే యువత కూడా ఈ ఊరు యువత బయట నుండి కూడా చాలా మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి శ్రీకారం చుట్టారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకొన్ని గ్రామాలు తిరిగి పెనుబల్లి మండలమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడున్నా కానీ ప్రతి గ్రామంలో మీకు మేము తోడున్నామని చెప్పి బలంగా వాళ్ళకు ధైర్యం ఇచ్చేలా మేము ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ యొక్క సభలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే మేమంతా కలిసికట్టుగా ప్రతి చోట హిందూ ఐక్యతే లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.